హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి లక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాళ డైలీ రొటీన్ వ్లాగ్ అండి. నేను వీడియో అయితే షేర్ చేయలేదు కదా, అయితే ఎప్పుడైనా వీడియో షేర్ చేయలేదుకో నేను పోస్ట్ అయితే రాస్తాను. మ్యాక్సిమం 8:30, 9 కల్లా అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఎప్పుడైనా ఏమన్నా పని ఉండి ఇంకా చేయలేనప్పుడు, లేట్ అయినప్పుడు ఏం చేస్తానంటే పోస్ట్ అయితే రాస్తాను. ఈరోజు వీడియో షేర్ చేయట్లేదని మీరు ఇంకా 8:30 ఆ టైంలో అంటే వెయిట్ చేస్తున్న అక్క అని నిన్న ఒక మెసేజ్ చేశారు. ఇంకొకరు కూడా వెయిట్ చేశానమ్మా, చూశాను ఇవి రాలేదని మెసేజ్ చేశారనమాట. అలాంటప్పుడు మీరు పోస్ట్ ఉంటుంది కదా మనకి వీడియో పక్కన అంటే ఛానల్లోకి వెళ్ళి పోస్ట్ అని చూస్తే పోస్ట్లో కనిపిస్తుంది అనమాట వీడియో ఉందా లేదా అని. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవాళ 5కి అయితే లేసాను. యాక్చువల్గా 2 o'clockకి మెలకు వచ్చింది ఇవాళ నాకు. ఎందుకంటే నైట్ త్వరగా పడుకున్నాను. ఇంకా 2 o'clockకి మెలకు వస్తే ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే నిద్ర పట్టలేదు. సరే అని మొబైల్ తీసుకొని ఆన్లైన్ షాపింగ్ అయితే చూశాను. ఇంకా అది చూస్తూ మళ్ళీ ఎప్పుడు 4 o'clockకి పడుకున్నాను అనమాట. షాపింగ్ అయితే కొనింది ఏం లేదు కానీ జస్ట్ చూసాను అనమాట. ఇంకా 4కి పడుకుంటే మళ్ళీ 5కి మెలకు వచ్చింది. ఇంకా 5కి లేసాను. ఇంకా నైటే ఎలాగో కిచెన్ అంతా నీట్గా వేసి పెట్టుకుంటాం. అంట్లు కూడా నైట్ కొంచెం ఉంటే కడిగేసాను అనమాట, డిష్ వాషర్ లేకుండా కొంచెమే ఉన్నాయని. ఇంకా నైట్ అయితే వర్షం పడింది. ఇంకా రోలు బయట పడితే రోడ్డు నిండా అయ్యాయి అనమాట నీళ్ళు. అంటే మంచి వర్షమే పడింది అనమాట. మనం మొక్కలకి మామూలుగా ఎంత వాటర్ ఇచ్చినా కానీ వర్షం పడ్డ నీటితో తడిచినంత ఫ్రెష్గా అయితే మామూలుగా మన నీళ్ళు పోస్తే ఉండనమాట. వర్షంలో తడిచిన తర్వాత మొక్కలు భలే ఫ్రెష్గా బాగుంటాయి. ఇంకా నైట్ అయితే కూరగాయలు ఏమీ లేవని కర్రీ ఏం చేద్దాం మార్నింగ్ అన్నట్టుగా రాజ్మా ఉన్నాయి ఇంట్లో. రాజ్మా కానీ శనగలు ఇలాంటివి. ఇంకా కర్రీకి మనకి కూరగాయలు ఏం లేనప్పుడు ఇవైతే కర్రీకి బాగుంటాయని ఇవైతే నానబెట్టేసానండి. అంతకుముందు ఒకసారి శనగలు అయితే చేశాను కదా, మళ్ళీ శనగల కర్రీ అంటే బోర్గా ఉంటుందని రాజ్మా కర్రీ అయితే చేశాను. ఇవాళ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. రాజ్మా ఎన్ని అంటే 4గురికి సరిపోయాన్ని నానబెట్టేశాను. 4 పిరికలు అనమాట. అంటే నేను ఎప్పుడే కానీ గిన్నె కొలత కన్నా మెయిన్గా ఇలాంటివి ఏమైనా నానబెట్టాలంటే చేతితో పిరికెడు తీసుకుంటాను అనమాట. పిరికెడు తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిరికెడు అన్నట్టు అనమాట. అయితే కొంతమంది ఇవి ఉడికించి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు, ఎప్పుడైనా కర్రీ చేసుకోవచ్చు అన్నట్టుగా. అయితే నేను అలా ఏం స్టోర్ అయితే చేయను కానీ అప్పటికప్పుడు ఉడికిస్తాను అనమాట. ఇంకా ఇవి మామూలుగా ఉడికించుకొని తిన్నా బాగుంటుంది, ఇంకా ఇలా కర్రీ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇవి మెయిన్గా డబల్ ప్రోటీన్ అనమాట పిల్లలకి ఇవ్వటం. అంత హై ప్రోటీన్ ఉంటుంది ఇందులో. ఇంకా ఇవి మామూలుగా కిడ్నీ బీన్స్ ఏదో కూడా అంటారు, ఎందుకంటే కిడ్నీ లాగా ఉంటాయనంట. అందుకని ప్రోటీన్ అయితే ఎక్కువగా ఉంటుందని పిల్లలకి కానీ, పెరిగే పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోవటం మంచిది. ఇంకా అవైతే కుక్కర్లో వేసాను. ఇంకా కొన్ని వాటర్ అయితే వేసాను తగినన్ని. దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేశాను. అయితే రాజ్మా బాగా నానాలి, నానిన తర్వాత ఎక్కువగా ఉడకాలి కూడా, అప్పుడే కర్రీకి బాగుండేది. ఓవర్ నైట్ అంటే దాదాపు 8 గంటలు నానబెట్టాలి రాజ్మాని. తర్వాత కుక్కర్లో కూడా 8 విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి, అప్పుడే మెత్తగా ఉడుకుతాయి అనమాట. కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. ఇంకా కుక్కర్లో పెట్టేశాను. తర్వాత బియ్యం అయితే తీసుకున్నాను. చిన్నబాబు కాలేజీకి వెళ్తాడు కదా, లంచ్ బాక్స్ పెట్టాలి, అందుకని కొంచెం రైస్ అయితే కడిగి పెడుతున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు ఇత్తడి పాత్ర ఉండే దాంట్లో వండుతుంటే ఏమవుతుంటే అడుగు అంటుతుంది ఎక్కువగా. అందుకని మళ్ళీ కూడా ఇంక ఈ కుక్కర్ గిన్నె తీసేసినాను, ఇందులోనే పెడుతున్నాను అనమాట. ఇంకా కడిగి బియ్యం స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా ఇవాళ పూజ మా అత్తగారు చేస్తున్నారు. ఎందుకు అంటే మా అత్తగారు మా వారు శ్రీశైలం వెళ్తున్నారు. నిన్న సండే వీడియోలో కూడా చెప్పాను కదా, మా వారు మా అత్తగారు శ్రీశైలం వెళ్తున్నారని. అందుకని ఇంకా వీళ్ళు యాక్చువల్గా మా అత్తగారు ఎంతకి వెళ్ళాలనుకున్నారంటే వీళ్ళు 5 కల్లా ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళాలనుకున్నారనమాట. కానీ లేట్ అయింది, 6కి వెళ్ళారు. ఇంకా మేము వెళ్ళలేదంటే మిగతా వాళ్ళం ఎవరూ వెళ్ళలేదు. మేము ఫ్యామిలీ అందరం వెళ్ళలేదు. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళ పెద్ద చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నారనమాట. అందుకని వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు. 2 రోజులు అక్కడే వెళ్ళిన రోజు అంటే ఈరోజు నైట్ అక్కడే స్టే చేసేసి మళ్ళీ రేపు ఉదయం కూడా దర్శనం చేసుకొని వస్తారు. యాక్చువల్గా స్పర్శ దర్శనానికి వెళ్తున్నారనమాట. అందుకని స్పర్శ దర్శనం అయితే ఉదయం 9 గంటలకి, మండే ఉండదంట, నాకైతే తెలియదు కానీ మండే ఉండదు, ఈరోజు ఉంటుందంట. ఉదయం 9 గంటలకి మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి ఆ టైంలో ఉంటుందంట. ఉదయం 9 కల్లా వెళ్ళాలనుకుంటే కుదరలేదు. ఇంకా 1 గంటకి అలా అనమాట. ఇంకా అక్కడ వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత స్పర్శ దర్శనానికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఏమన్నా అక్కడ చూసే ఉంటాయి కదా, చూసి తర్వాత నైట్ స్టే చేసి మళ్ళీ రేపు ఉదయం
6 గంటలకేమో మళ్ళీ స్పర్శ దర్శనం ఉంటుందంట. మళ్ళీ స్పర్శ దర్శనం చేసుకొని వస్తారనమాట. ఇంకా నేను వెళ్దాం అనుకున్నా కానీ యాక్చువల్గా ఇంకా వెళ్ళలేదనమాట. నేనైతే లీవ్ అయితే పెట్టుకున్నాను కానీ ఇవాళ రేపు ఇంకా ఏమోలే మా అత్తగారిని వెళ్ళనీయలేని మా అత్తగారిని వెళ్ళిచ్చానమాట. అంటే ఇద్దరం వెళ్ళటానికి కుదరదు. ఎందుకంటే మామయ్య ఇంటి దగ్గర ఉన్నారు. మా చిన్న బాబుకి లంచ్ బాక్స్ చేయాలి. ఇంకా ఇద్దరికి ఏమి వెళ్ళటం కుదరదు. సరే మా అత్తయ్య నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చులే మా అత్తయ్యని వెళ్ళనీయలేని మా అత్తయ్యని వెళ్ళనిచ్చానమాట. మా వారు ఎందుకంటే మా వారు యాక్చువల్గా కార్ డ్రైవింగ్ మా వారు అనమాట. అందుకని మా వారు మా అత్తయ్య వెళ్ళారు. ఇంకా మా అత్తగారు పూజ చేసి వచ్చేసారు బయటికి. టైము 6:30 కాదు 6:15 అలా అవుతుందనమాట ఉదయాన్నే. ఇంకా ఇంట్లో పీస్ఫుల్గా ఉంటుంది ఈ టైం కల్లా. ఎందుకంటే పూజ చేసుకొని ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా 6:15కి ఆ టైం కల్లా మా వారు మా అత్తగారు బయలుదేరారనమాట. అది ఎప్పుడు వస్తూ తెస్తారా? పాలు సాయంత్రం వస్తూ తెస్తారా? అదే ఇప్పుడు తెచ్చిచ్చిపో. మళ్ళీ మీరు రేపు కదా వచ్చేది. అదే పాలు తెచ్చినా వదులేను. ఫోన్ తీసుకుపో ఒకవేళ కింద. పాలు తెచ్చేసి ఇంకా మా వారు మా అత్తగారు బయలుదేరి వెళ్ళారు. ఇంకా పాలు యాక్చువల్గా మా మామయ్య తెల్లవారుజామున 5 గంటల కల్లా లేచి స్నానం చేసి అలాగే బయటికి వాకింగ్కి వెళ్ళి అలాగే పాలు తీసుకొచ్చేవారు. ఈ మధ్య అయితే ఎందుకు తీసుకురావట్లేదంటే లిఫ్ట్ చెడిపోయింది. అలాగే ఇంకా మామయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాడు. బాగా నిద్రపోతున్నాడు అనమాట. ఈరోజు ఎంతకి 6:30కి లేసాడనమాట. అందుకని ఇంకా మా వారు తెచ్చారు. లేదంటే మామయ్య తెచ్చేవారు రోజు. ఇంకా పాలు కూడా స్టవ్ పైన పెట్టేశాను. ఆ తర్వాత గోధుమ పిండి కలుపుకుంటున్నాను. గోధుమ పిండి బాగా మనకి చపాతీలు బాగా మెత్తగా బాగా రావాలనుకో కొంచెం పెరుగు వేస్తే కనుక, అంటే పుల్లటి పెరుగు కాదు, మామూలుగా అప్పటికప్పుడు పేరిన పెరుగు ఉంటుంది కదా, మీగడ పెరుగు, ఆ పెరుగు కనుక కొంచెం వేస్తే చపాతీలు బాగా మెత్తగా బాగా వస్తాయి. పొరలు పొరలుగా రుద్దుకున్నాం అనుకో చాలా బాగుంటాయి అనమాట. ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసేసి కలుపుకొని బాగా మెత్తగా కలిపెట్టుకుంటే చపాతీలు బాగా మృదువుగా ఉంటాయి. అయితే నేను కొంచెం ఎక్కువగా కలుపుతాను, ఎందుకంటే ఈవినింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి 2 రోజులకి అన్నట్టుగా కలుపుతాను అనమాట. ఇంకా కలిపి మూత పెట్టేశాను. యాక్చువల్గా హెన్న సండే పెట్టుకుందాం అనుకున్నాను తలకి, కానీ సండే ఏందో పనులు అలాగే సరిపోయింది. ఇంకా హెన్న గురించి మర్చిపోయాను. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత పెట్టుకుంటే మళ్ళీ జలుబు చేసేస్తుంది. ఇది ఈవినింగ్ టైంలో పెట్టుకొని అలాగే ఉంటే నాకు ఎప్పుడు కూడా పడదనమాట. అందుకని ఇంకా ఆ రోజు మర్చిపోయాను. సరే ఇంక ఇవాళ ఇంటి దగ్గరే ఉంటున్నాను అనమాట. లీవ్ పెట్టుకున్నాను 2 days అని చెప్పాను కదా. ఇంకా అందుకని ఇవాళ పెట్టుకుందాలని మర్చిపోతాను మళ్ళీ, ఎందుకంటే అది కూల్గా ఉంటుంది కదా అన్నట్టుగా ఫ్రిడ్జ్ తెలిసింటే గుర్తొచ్చింది. అది తీసి బయట పెట్టేశాను ఫస్ట్. ఇంక ఈలోపు రాజ్మా కూడా ఉడికిపోయినాయండి. రాజ్మా చూడండి మెత్తగా అలా ఉడకాలన్నమాట. అలా అయితేనే కర్రీకి బాగుంటాయి. వట్టి తినాలన్నా అలా మెత్తగా ఉడికించుకొని తింటే బాగానే ఉంటాయి. తాలింపు వేసుకొని అచ్చంగా తినేచ్చు అనమాట. ఇలా గ్రేవీ కర్రీ అయితే బాగుంటుంది కదా అని గ్రేవీ కర్రీ చేస్తున్నాను. లేదంటే ఓన్లీ తాలింపు వేసుకొని కర్రీ పొడి కర్రీలాగా అలా అయినా తినేవచ్చు. ఇంకా ఇందులోకైతే కొంచెం ఆయిల్ తీసుకున్నాను. అందులో కొంచెం 2 చిన్న చెక్క ముక్క, 4 లవంగాలు, 2 యాలకులు, కొంచెం 2 ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు, 1 స్పూను జీలకర్ర అయితే తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇంకా యాక్చువల్గా ఆనియన్ అయితే నేను ముక్కలుగా కట్ చేశాను. ఎందుకంటే మిక్సీ హ్యాండ్ ఇచ్చిందనమాట ఇవాళ. లేకుంటే ఇది కొంచెం పేస్ట్ లాగా చేసి వేయాలి. యాక్చువల్గా ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్వి. అలా పేస్ట్ చేసి వేస్తే బాగుంటుంది, కొంచెం గ్రేవీ కర్రీ లాగా వస్తుంది. కానీ ఇంకా మిక్సీ హ్యాండ్ ఇచ్చింది, ఇంకా సన్నగా కట్ చేసి వేసాను అనమాట. అయినప్పటికీ కర్రీ బాగానే ఉందండి. ఇంకా అవి వేగిన తర్వాత కొంచెం 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసాను. ఇవంతా కూడా కొంచెం ఎర్రగా ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసి కొంచెం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకొని తర్వాత దాంట్లోకి సరిపడంత కారము, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి ఇవైతే వేసాను. ఇంకా కొంచెం జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. అయితే జీలకర్ర పొడి ప్రజెంట్ పట్టింది లేదనమాట, ఆల్రెడీ జీలకర్ర వేసాను కదా. ఇంకా అందుకని జీలకర్ర పొడి అయితే ఏం వేయలేదు. గరం మసాలా, ధనియాల పొడి అవి సరిపోతాయి. ఇంకా అది కొంచెం వేగిన తర్వాత టమాటా కూడా పేస్ట్ చేసి ప్యూరీ వేయాలన్నమాట. ఇంకా టమాటా ప్యూరీ నా దగ్గర టమాటా లేదు యాక్చువల్గా, ఇంకా ఆల్రెడీ ఉడికించి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది, అవి అయితే వేసాను. ఇంకా ఎంత పచ్చి వాసన పోయి వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కూడా, ఆ టైంలో ఇంకా ఈ రాజ్మా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, ఈ వాటర్తో సహా అందులో వేసేసి
ఇంకా ఉడికించుకోవటమే. లాస్ట్లో అయితే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అవి ఉంటే వేస్తే బాగుంటుంది. కొత్తిమీర అయితే ప్రజెంట్ లేదు, అందుకని కరివేపాకు అయితే వేసాను ఫ్రెష్ది. ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది. కొంచెం అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు. మామూలుగా మనం టమాటా పేస్టు, ఆనియన్ పేస్ట్ వేసామనుకో బాగా గ్రేవీ కర్రీలాగా వస్తుంది. అప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే పడతాయి. ఇంకా నాకైతే అవి పేస్ట్ చేయడానికి చెప్పాను కదా మిక్సీ హ్యాండ్ ఇచ్చిందని, అవి లేదు కాబట్టి ఇలా చేసాను. అయినప్పటికీ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చపాతీలోకి అలాగే అన్నం లేక కూడా లంచ్ బాక్స్లోకి అదే పెట్టేశాను మా అబ్బాయికి. చాలా బాగుంది కర్రీ. ఇంకా అన్నంలోకైనా, పుల్కాలకైనా, రొట్టెలకైనా, చపాతీలకైనా బాగుంటుంది కర్రీ. ట్రై చేయండి ఎవరైనా. యాక్చువల్గా లంచ్ బాక్స్లు కట్టాలంటే రోజు ఉదయాన్నే ఏం కర్రీ చేయాలని ముందు నుంచి ఆలోచించుకోవాలి. కూరగాయలు లేవనుకో ఇలా ఏదో కర్రీ చేయాల్సిందే, తప్పదు కదా. ఇంకా చపాతీ చేసేసాను, ఇంకా కర్రీ పెట్టేశాను చిన్న గిన్నెలో. అలాగే బాదం ఒలిచి పెట్టేశాను. మర్చిపోతున్నాను అనమాట ఈ మధ్య బాదం ఇయ్యటము, అందుకని రాత్రి గుర్తుపెట్టుకొని బాదం నానబెట్టేశాను. ఇంకా ఖర్జూరాలు ఉన్నాయి కదా అవి కూడా పెట్టేశాను. ఎక్కువగా ప్రోటీను, ఫైబరు అలా తీసుకుంటే కనుక మనం కొంచెం డైట్ ఫుడ్ అన్నట్టు అనమాట. 2 పుల్కాలు, కొంచెం కర్రీ ఎక్కువగా ఇలా ఏమైనా తీసుకుంటే ఇంకా ఆ తర్వాత మా అబ్బాయికి లంచ్ బాక్స్ కట్టించేసి కాలేజ్కి బాబు 8 కల్లా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను ఇంకా అన్న పెట్టుకుందామని కొంచెం అయితే బాక్స్లోంచి టెంకాయ చిప్ప గిన్నె ఉంటుంది కదా అందులోకి తీసుకున్నాను అనమాట. ఇవైతే నేను బాగా ఉపయోగిస్తాను, అంటే పడేయను, ఎక్కువగా ఉంచుతాను. ఇవి కొంచెం ఈ సెల్స్ పగలగొట్టేసి మనం కుండీలలో అడుగున వేయచ్చు. అలాగే ఏమైనా ఇలాంటి వాటి కోసం ఉపయోగించుకోవచ్చు. ముగ్గు వేయటానికి అలా ఏమన్నా స్టోర్ చేయడానికి ఇలాంటివి అయితే ఉపయోగించుకోవచ్చు. అలాంటి వాటి కోసం నేను బాగా ఉపయోగిస్తాను. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఆ షెల్స్ బాగా గీరేసి ఇడ్లీ కూడా ఉడికించుకుంటారు, అందులో బాగుంటాయి. మనం ప్లాస్టిక్ డబ్బాలు ఉపయోగించేదానికన్నా అలాంటి వాటిల్లో ఏమైనా కర్రీ తీసి పెట్టుకొని అలా డబ్బాలో, స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ అలానే పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా హెన్నా పెట్టుకున్న తర్వాత ఊరుకుంటానా, ఇంకా పని చేయాలి కదా అన్నట్టుగా అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. కొంచెం అంట్లే ఉన్నాయి కదా అవి డిష్ వాషర్లో వేయలేదు ఇంక ఇవాళ, అంటే ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అన్నట్టుగా అన్నీ కడిగేసాను. నీట్గా కొంచెం సర్దుకున్నాను అనమాట. కొంచెం తుడిచేసి కౌంటర్ టాప్ అవి కొంచెం మార్పు అయితే వేసాను, కొంచెం కప్పులు హ్యాంగ్ చేశాను. ఇంకా ఆ తర్వాత పెసరపప్పు మురుకులు చేద్దామని చిన్న గిన్నెతోటి ఇక్కడ చూపించాను కదా ఈ గిన్నెతోటి పెసరపప్పు అయితే కడిగి నానబెట్టేశాను. మళ్ళీ కూడా ఇంకా ఉడికించేటప్పుడు మళ్ళీ 2 సార్లు వాష్ చేసి ఇంకా పెసరపప్పు ఉడికించడానికి అయితే పెడుతున్నాను. అయితే పెసరపప్పు మురుకులు బాగానే ఉంటాయండి. అయితే కొంతమంది మినపప్పు మురుకులు చేసుకుంటారు, కొంతమంది పెసరపప్పు మళ్ళీ మినప్పప్పు అలాగే శనగపప్పు కలిపి అవి కొంచెం 3 సమానంగా తీసుకొని ఉడికించుకొని బియ్యం పిండి వేసి కలిపి వేసుకుంటారు. అలా అయినా బాగానే ఉంటాయి. మినపప్పు మురుకులైనా బాగానే ఉంటాయి, పెసరపప్పు మురుకులైనా బాగుంటాయి. ఇంకంటే శనగపిండి వద్దనుకున్న వాళ్ళకి ఇలా ఏమన్నా తినాలనుకున్నప్పుడు స్నాక్స్ అలాగే నేను గవ్వలు అయితే వేసినాను కదా అవి అయిపోయినాయి. ఇంకా మళ్ళీ కూడా ఇంకొక వారానికి సరిపడన్నట్టుగా కొన్ని మురుకులు అయితే వేసాను ఇవాళ. ఇంకా ఖాళీగా ఉన్నాను కదా, ఇంకా మధ్యాహ్నం వంట అయితే ఏం చేయలేదు. అన్నం ఉండింది, కొంచెం కర్రీ ఉండింది, ముందు రోజు చేసిన రసం అయితే ఉన్నాయి. ఇంకా అవి సరిపోతాయి కదా అని వంట ఏం చేసేది లేదు కదా అన్నట్టుగా ఇంకా హెన్నా పెట్టుకున్నాను. కొద్దిసేపు ఆన్లైన్ షాపింగ్ చేశాను మళ్ళీ. ఇంకా పెద్దగా ఏం చేశానంటే కొంచెం మీషోలో ఏదో ఒక ఆర్డర్ పెట్టేశాను. ఇంకా నెస్టీషియా ప్రోడక్ట్స్ కొన్నాము. ఇంకా అలాగే ఇండస్ వ్యాలీ నుంచి అవి ఎప్పుడు చూస్తుంటాను, కాకపోతే మన దగ్గర కూడా బడ్జెట్ ఉండాలి కదా, అయితే కొంచెం ఉందిలే అన్నట్టు ఒక దాంట్లో నెస్టీషియాలు అయితే తీసుకున్నాను. ఇంకా అలా మీషోలో కూడా ఏమన్నా అంటే మనకి ఆఫర్లో వస్తుంటాయి కదా. యాక్చువల్గా సండే సేల్ ఉంది, సండే సేలులో తీసుకున్నానులే ఏమన్నా అనుకున్నాను, కానీ ఇంకా మళ్ళీ ఎందుకు ఏం అవసరం లేదు అన్నట్టుగా ఊరుకున్నాను. ఇంకా మీషోలో ఏం తీసుకోలేదు, కానీ యాక్చువల్గా ఏం చేశాను అమెజాన్లో అయితే ఒకటి ఏదో ఆర్డర్ పెట్టాను. ఇంకా కొన్ని అయితే అన్ని కార్ట్లో పెట్టుకున్నాను, కొన్ని మనం ఏదైనా అవసరం మళ్ళీ మనకి అవసరం ఇంటికి అనుకున్నవి అలా ఎప్పుడైనా కార్ట్లో పెట్టుకున్నాను అనుకో, మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకా అమౌంట్ ఉన్నప్పుడు అంటున్నావు అక్క మీరు జాబ్ చేస్తారు కదా మీకేం అమౌంట్ ఉండదు మీ దగ్గర అంటే, మన దగ్గర అమౌంట్ ఉండదు, మనకి కూడా కొన్ని ఏమంటారంటే ఇంటి బాధ్యతలు ఉంటాయి కదా, అందుకని మొత్తం ఇచ్చేయాల్సి ఉంటుంది. కొంతనే నా దగ్గర పెట్టుకుంటాను, ఆ కొంతలో కూడా చూసి కొంచెం కొంచెం వాడుకుంటాను. ఇంక ఈ మధ్య ఏమంటే కొంచెం యూట్యూబ్ అమౌంట్ వస్తున్నాయి కాబట్టి ఆ అమౌంట్ తోటి కొంచెం కొంచెం ఏమన్నా ఆ ఇంట్లోకైతే అలా కొనుక్కుంటున్నాను అనమాట. అవసరమైనవి అవి కూడా అవసరమైనవి ఒకేసారి కొనకుండా కొంచెం కొంచెంగా మంచి బ్రాండెడ్వి, నెస్టేషియా బ్రాండ్వి అలాగే ఇండస్ వ్యాలీ బ్రాండ్వి అలా ఏమన్నా మంచి కుక్వేర్ కానీ మంచివి ఏమన్నా అలా తీసుకుందామని కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నట్టు పెసరపప్పు అయితే 3 విజిల్స్ రానియాలి యాక్చువల్గా. నేనైతే ఇంకొక 2 విజిల్స్ ఎక్కువగా రానిచ్చాను, ఎందుకంటే
ఇది పెసరపప్పు ఉడికిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా నా దగ్గర ఏమంటే మిక్సీ హ్యాండ్ ఇచ్చిందన్నాను కదా, అందుకోసమని పెసరపప్పు ఇంకొక 2 విజిల్లు ఎక్కువ రానిచ్చాను. ఇంకా అప్పుడు గెరిటితో కలిపితే సరిపోతుంది అన్నట్టుగా. ఇంకైతే మన కిచెన్ ఎప్పుడుగా నీట్గా ఉండాలి, స్టవ్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే మనం ఏం చేస్తుండాలంటే వంట అయిపోతూనే వెంటనే క్లాత్ పెట్టి తుడుస్తూ ఉండాలన్నమాట. నేను చేసే పని అదే అనమాట. ఎప్పుడన్నా కొంచెం పడింది అనుకో, పాలు కానీ ఏమన్నా అన్నం చేసిన పొంగినా, లేదంటే కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత కొంచెం అయితే ఎలాగైనా చుట్టుతాయి కదా అవి. కానీ ఇంకా తాలింపు వేసినప్పుడు కొంచెం ఆయిల్ పడుతుంది, ఆ వెంటనే ఎప్పటికప్పుడు తుడుస్తున్నాం అనుకో కిచెన్ అనేది నీట్గా ఉంటుంది. ఇంక ఇదిగోండి కుక్కర్లో ఉడికించాను కదా, ఇది కొంచెం ఎక్కువగా ఉడికించాను కాబట్టి మెత్తగా అయింది. ఇంక ఇప్పుడు మన దగ్గర స్మాషర్ ఉన్నా, లేదు అంటే పప్పు గుత్తి ఉన్నా, లేదంటే గెరెట్తో, నేనైతే గెరెట్తోనే అనేసానండి. ఎందుకంటే మెత్తగా అయిపోయింది కదా ఇంకెందుకని. లేదంటే 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత మిక్సీలో వేసేసి కొంచెం తిరగకుంటే మిక్సీలో కొంచెం వాటర్ వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ఉడికించేటప్పుడు కూడా ఒక గిన్నెకి నేను 2.5 గిన్నెలు నీళ్ళు అయితే పోసాను. మామూలుగా 2 గిన్నెలు నీళ్ళు పోసి 3 విజిల్లు రానిస్తే సరిపోతుంది. ఏమంటే కొంచెం ఎక్కువగా ఉడకాలి కాబట్టి 2.5 గిన్నెలు నీళ్ళు పోసాను. ఏ కప్పుతో అయితే నేను పప్పు తీసుకున్నానో ఆ పప్పుతో 2.5 పోసాను అనమాట. ఇంకా అది పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టేశాను. ఇంక ఇందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతోటి 3 కప్పులు బియ్యం పిండి అయితే తీసుకొని జల్లించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇందులో ఏమన్నా నూక ఉంటుంది కదా, అవన్నీ పోవటానికి జల్లించుకుంటున్నాను. ఇంకా అందులోకి 1 స్పూను వాము వేశాను. వాము అయితే టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి అరుగుదలకు కూడా మంచిదన్నమాట. ఇంకా 2 స్పూన్లు నువ్వులు వేశాను, ఒక 2 స్పూన్లు నెయ్యి వేశాను. నెయ్యి అయినా వేసుకోవచ్చు, వెన్న అయినా వేసుకోవచ్చు, లేదంటే కాంచి నూనె అయినా వేసుకోవచ్చు. ఇంకా అందులోకి సరిపడంత సాల్ట్ అయితే నేను 1 స్పూన్ వేసి సగం వేశాను. మళ్ళీ కారం అయితే కొద్దిగా వేశాను, ఎందుకంటే దీంట్లోకి ఎక్కువగా కారం అయితే పట్టదు. కారం లేకుండా ఉంటేనే ఇవి బాగుంటాయి అనమాట. అందుకని కొద్దిగానే వేశాను కారము. ఇంకా నెయ్యి అంతా కూడా ఆ పిండికి కలిసిపోయేలాగా బాగా కలిపి ఆ తర్వాత పెసరపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కూడా, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. అయితే వాటర్ అనేది ముందే వేసుకోకూడదండి, ఎందుకంటే పెసరపప్పు ఉడికింది కదా, ఇందులో వాటర్ ఉంటుంది. అందుకని అది వేసి అంతా కలిపిన తర్వాత ఏమన్నా అవసరమైతే కొంచెం వేసుకోవాలి. నాకైతే అస్సలు వాటర్ అనేది అవసరం లేకుండా పిండి అయితే కలిసిపోయింది. బాగా అంతా కలిసిపోయేలాగా చేతితోటి కలిపేసుకోవటమే. ఇలా వారానికి ఒక్కసారి ఏమన్నా ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టుకున్నాను అనుకో, వారం అంతా ఇబ్బంది లేకుండా ఏ బయట ఫుడ్ తినాలనిపించకుండా ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు టీ టైం స్నాక్స్ అంటారు కదా, అలా ఏమన్నా తినొచ్చు. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా అలా పెట్టేయచ్చు. పిల్లలకనే కాదు పెద్దలకు కూడా తినాలనిపించినప్పుడు కరకరలాడుతూ అలా ఇలా మురుకులు కానీ, జంతికలు, ఇంకా ఏమంటారు కారాలు, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అలాంటివన్నీ ఏవో ఒకటి చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. 1 గంట కష్టపడితే వారానికి సరిపడనే స్నాక్స్ వస్తాయి. ఇంకా పిండి అంతా కూడా కలిపేశాను. ఇంకేమంటే నాకు కలపడానికి ఈజీగా ఉంటుందని కొంచెం కొంచెం తీసుకున్నాను. మృదువుగా అయ్యేలాగా చేతితోటి బాగా ఒత్తుకుంటే బాగా కలుస్తుంది, బాగుంటుంది అనమాట. ఇంకా కొంచెం అదిగో రోల్ చేసుకుంటే అలా పిండి అంతా కూడా సాఫ్ట్గా అవుతాయి అనమాట. అలా 3 ముద్దలు అయితే చేసి పక్కన పెట్టేశాను, ఎందుకంటే కలపడానికి ఈజీగా ఉంటుందని 3 ముద్దలు అలా చేశాను. అంతా కూడా కలిపి ఇంకా ఏమన్నా ఆరిపోకుండా తడిబట్ట ఉంటే తడిబట్ట వేసి, లేదు నేనేం చేశాను అంటే మూత పెట్టేశాను. ఇంకా తర్వాత మన దగ్గర మురుకుల గొట్టం ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. ఇదిగోండి 3 హోల్స్ ఉండేది తీసుకున్నాను. అవి కూడా పెద్దగా కాకుండా మధ్య రకంగా ఉంటాయి కదా, అలా ఉండేటట్టు తీసుకున్నాను. ఎందుకంటే మనకి కారపు చుట్టలాగా రావాలి కదా, జంతికలు చుట్టలు రావాలి కదా, దానికైతే ఇవైతే బాగుంటుంది, ఇవి తీసుకున్నాను. ఇంకా లేదంటే చెక్క పకోడీలాగా అలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఒకటే దబ్బలాగా వస్తుంది చూడు, అది తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా నేను ఇవే తీసుకున్నాను. ఇంకా మురుకులు కొట్టడానికి ఆయిల్ అప్లై చేయాలి కదా, అందుకని ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఆయిల్ కూడా పెట్టేశాను కడాయిలో, ఎందుకంటే అది కాలుతూ ఉంటుంది, ఆయిల్ హీట్ ఎక్కాలి కదా, అందుకని. ఇంకా తర్వాత ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ పైన కొంచెం ఆయిల్ వేసి అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఇవి మనకి జంతికలు డైరెక్ట్ ఆయిల్లో వేయాలంటే హీట్ ఎక్కువ వస్తుంటుంది, వేయలేం కదా, అందుకని ఇలా ప్లేట్ ఏదన్నా ఉంటే ప్లేట్ పైన వేసుకొని ఆ తర్వాత అందులో వేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని అవి అవుతూ ఉంటాయి, మనం ఈలోపు ఇక్కడ చేసుకోవచ్చు కారపు చుట్టల్లాగా జంతికల్లాగా అనమాట. ఇంకేమంటే నేను ఎక్కువగా కారపు చుట్టలే అంటాను, అందుకని అలా ఇంకా అవి చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇలా ఐడియా. ఇంకా మురుకులు గొట్టంలో పిండి పెట్టేసానా, నిండుగా పెట్టేసుకున్నాం అనుకో మనకి 3-4 సార్లు వాయిల్కి వస్తుంది. నిండుగా అయితే పెట్టేసి ఇంకా ఇదిగో ఇలా రౌండ్గా చేసేసి మనం ఇంకా తుంపేసి అతికిచ్చామనుకో విడిపోకుండా ఉంటాయి. ఒక వాయి కాలేలోపు ఒక వాయి మనం చేసుకోవచ్చు, ఎక్కువగా టైం ఏం పట్టదు, ఈజీగానే అవుతుంది చుట్టలు చేసుకోవటానికి. ఇంకా అవి ఒక 6-7 అయిన తర్వాత ఇందులో అయితే వేసేస్తున్నాను. ఇంకా అవి కాలుతుంటే ఇంకోటి చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్లో వేసిన తర్వాత మనకి కాలనీ అని గుర్తు రావటానికి మెయిన్గా నొరగంతా పోయిందనుకో, అవి కొంచెం
మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇదిగో నురగంతా పోయిందనుకో ఇంకా పర్ఫెక్ట్గా కాలినట్టు అనమాట అర్థము. ఇంకా కలర్ కూడా చేంజ్ అయింటాయి అప్పటికే. ఇంకా తీసుకోవటమే. ఇంకేమైనా మనకి స్ట్రైనర్ లాంటిది ఉంటుంది, అంటే బొరల గిన్నె ఉంటాయి కదా, అలాంటి దాంట్లో వేసుకుంటే కొంచెం ఆయిల్ ఉంటే కిందికి పడుతుంది. లేదంటే టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ పైన వేసేస్తే కొంచెం ఆయిల్ ఎలా అయినా కొంచెం ఉంటుంది కదా, అవి పీల్ చేస్తాయి అనమాట. ఇంకా అన్నీ కూడా చేసుకొని నేను ఒక వాయి వేసుకొని కొంచెం మళ్ళీ కారం చుట్టలు చేసుకొని మళ్ళీ అందులో వేసుకోవడానికి చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా వీడియో పెట్టాను కదా, అందుకని కొంచెం ముందు ఫస్ట్ వాయివ్ అయితే లేట్ అయింది. లేదంటే తర్వాత ఇంకా నాకు సులభంగా అయిపోయినాయి గబగబా. ఏమంటే వీడియో ఉందంటే కొంచెం దూరంగానే పెట్టేశాను, ఎందుకంటే దగ్గరగా పెట్టానుకో అసలే ఆయిలా, మళ్ళీ అది దగ్గర పెట్టేశానుకో ఏమన్నా జరిగినా ప్రమాదం, ఇంకా ఎందుకులు అన్నట్టుగా అట్లా పెట్టేశాను. ఇంకా తర్వాత ఇదిగోటి జూమ్లో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా అది వేసుకొని చుట్టేయటమే. మురుకులు గొట్ట నిండా ఒకసారి పెట్టుకుంటే ఎక్కువే అవుతుంది. నాకైతే 3 సార్లకు వచ్చిందండి అంతే పిండి అంతా కూడా. ఇలా మురుకులు గొట్టం కూడా తిప్పేదానికన్నా ఈ మధ్య గన్ లాంటిది వచ్చింది. గన్ లాంటిది అయితే ఇంకా ఈజీగా అవుతుంది. ఇది తిప్పేది కూడా కొంచెం మనం కడాయి పైన తిప్పాలనుకో, ఏమైనా కారాలు అలాంటివి వేయాలన్నప్పుడు కారపు చుట్టలు కొంచెం హీట్ ఎక్కువ వస్తుంది. అది కాక నాలాగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అది హైట్గా ఉంటుంది, అది తిప్పాలంటే ఇంకా ఎక్కువ కష్టంగా ఉందన్నమాట. గన్ను లాంటివి తీసుకుంటే బెటర్. అంటే మనం కొన్ని మనకి ఇంట్లో ఏమన్నా తీసుకోవాలన్నప్పుడు ఎక్స్పీరియన్స్ తర్వాత అవి అర్థమవుతాయి అనమాట. ఇంక అన్నీ కాల్ చేశాను ఇవ్వండి, అంటే అదే కాల్చాను. ఇంకా కరకరలాడుతుంటేనే ఇంకా నేను చూపించాల్సిన పనిలే. యాక్చువల్గా ఇవి కరకరలాడుతూ బాగానే ఉంటాయండి. పెసరపప్పు కాబట్టి మనకి పెద్దలకైనా పిల్లలకైనా గ్యాస్ ప్రాబ్లం ఇలాంటివి ఏమి ఉండవు, బాగానే ఉంటాయి. నువ్వులు వేసాం కాబట్టి అక్కడక్కడ నువ్వులు తగులుతూ ఉంటాయి, తింటుంటే బాగుంటాయి. ఇంకా చల్లారిన తర్వాత డబ్బాలు అయితే వేస్తున్నాను. డబ్బా నిండా అయ్యాయి. ఇంకా తర్వాత కొంచెం కూడా మిగిలినాయి. ఒక కప్పు పెసరపప్పుకి పెద్ద డబ్బాకి మురుకులు అయితే అయినాయి. అయితే ఒక వారం ఉంటాయని ఏమైనా చేస్తాం ఇలాంటివి. మా ఇంట్లో వారం ఏమి ఉండవు యాక్చువల్గా. మొన్న ఎప్పుడు గావాలు చేశానా, వారం ఉంటాయిలే అనుకున్నాను, 4 రోజులకే అయిపోయినాయి అనమాట. ఎవరొకరు తింటూనే ఉంటారు. అలా కొంచెం నోటికి రుచిగా అనిపిస్తున్నాయి అనుకో ఎక్కువగా తింటూనే ఉంటారు. నేను కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని వెళ్తాను. ఇంకెప్పుడైనా తినాలనిపించినప్పుడల్లా అలా తింటూ ఉంటాను. ఇంక ఇవనుకో మనం అన్నంలోకి నంజుకోవటానికి, అంటే సాంబార్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి చూడు, అలాంటి వాటికైనా బాగుంటాయి. ఇంకా మా మామయ్యకి ఒక 2 పెట్టించారనమాట గిన్నెలో తింటారని. చల్లారిన తర్వాత ఇంకా పక్కింటి చిన్న పాప వచ్చింది, తనకి ముందే పెట్టేశాను. యాక్చువల్గా 1 పెడితే కాదు 2 కావాలనింది. ఆ 2 తీసుకొని వెళ్ళింది. మళ్ళీ చాక్లెట్ కావాలనింది. మళ్ళీ చాక్లెట్ ఇస్తే తింటూ రైమ్స్ వింటూ ఉందనమాట. ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతే అండి, అన్నట్టు మర్చిపోయాను. ఇంతవరకు విన్నారు కదా, ఒక చిన్న లైక్ ఇట్ట మాత్రం మర్చిపోద్దు. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.